సమరం న్యూస్ ఛానల్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. కాకినాడలో గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్ ప్రపంచంలోనే పెద్దది, దేశంలో మొదటిది. 2027 నాటికి భూ సమస్యలు ఉండవు, సీఎం చంద్రబాబు. తిరుపతిలో ఏపీ ఫస్ట్ అతిపెద్ద పరిశోధనా కేంద్రం. టీవీలు, ఫోన్ల ధరలు పెరుగుతాయి. అంధత్వ నివారణలో ఏపీ బేష్. శీతాకాలంలో గోల్డెన్ మిల్క్ రుచి చూసారా? ఈరోజు వార్తలను చూద్దాం. క్లీన్ ఎనర్జీలో మరో చరిత్ర. క్లీన్ ఎనర్జీ రంగంలో రాష్ట్రం సరికొత్త చరిత్ర సృష్టించనుంది. ప్రపంచంలోనే అతి పెద్దది, దేశంలోనే మొదటిది గ్రీన్ అమోనియా ప్రాజెక్టుకు రాష్ట్రం వేదిక కానుంది. కాకినాడ కేంద్రంగా గ్రీన్కో గ్రూప్నకు చెందిన ఏఎం గ్రీన్ సంస్థ ఏడాదికి 15 లక్షల టన్నుల గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి చేసే గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా కాంప్లెక్స్ను ఏర్పాటు చేయనుంది. ఈ కాంప్లెక్స్ నుంచి గ్రీన్ అమ్మోనియా జర్మనీ, జపాన్కు ఎగుమతి కానుంది. కేవలం ఏడాది కాలంలో అన్ని అనుమతులు పొంది శరవేగంగా నిర్మాణం జరుపుకుంటున్న ఈ ప్రాజెక్టులో భారీ యంత్ర పరికరాల ఏర్పాటు ఈరోజు శ్రీకారం చుట్టుతోంది. తిరుపతిలో ఏపీ ఫస్ట్ కొత్త ఆవిష్కరణలకు, వివిధ స్టార్టప్ కంపెనీలకు రాష్ట్రం వేదికగా నిలుస్తోంది. ఇలా వచ్చే కంపెనీలకు, పరిశ్రమలకు నైపుణ్యం ఉన్న యువతను మనమే అందించాలి. తిరుపతిలో ఏర్పాటు చేయబోతున్న ఏపీ ఫస్ట్ పరిశోధనా సంస్థ ఆ అవసరాలను తీర్చేలా పూర్తి స్థాయిలో పనిచేయాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. ఏరోస్పేస్, డిఫెన్స్, ఐటీ, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ రంగాల్లో యువతకు మరింత భవిష్యత్తు లభించేలా రాష్ట్రంలో అతిపెద్ద పరిశోధనా కేంద్రం ఏపీ ఫస్ట్ను తిరుపతిలో ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. శుక్రవారం అమరావతిలోని క్యాంప్ కార్యాలయంలో ఏరోస్పేస్, డిఫెన్స్, ఐటీ రంగాల సలహాదారులతో భేటీ అయి యువత భవితను తీర్చిదిద్దేలా ప్రభుత్వ కృషికి అవసరమైన సూచనలను చేశారు. 2027 నాటికి భూ సమస్యలు ఉండవు. రాష్ట్రంలో అన్ని వర్గాలు ఆనందంగా ఉండాలన్నదే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. గత ప్రభుత్వం భూములను నిషేధిత జాబితాలో పెట్టి చాలా గందరగోళం సృష్టించిందని విమర్శించారు. పట్టాదార్ పాస్ పుస్తకాలపై అప్పటి సీఎం తన సొంత ఫోటో పెట్టుకుని భూముల రికార్డులను గందరగోళంగా మార్చారన్నారు. సర్వే చేసి రాజముద్రతో తిరిగి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తున్నామని, వాటిపై క్యూఆర్ కోడ్ కూడా ముద్రిస్తున్నామని తెలిపారు. 2027 నాటికి భూ సమస్యలు ఉండవని, అదే ఇప్పుడు తనకు సవాల్గాను పెద్ద బాధ్యతగాను ఉందని పేర్కొన్నారు. జాయింట్ కలెక్టర్లు ఈ ఏడాదంతా దీనిపైనే దృష్టి పెట్టి పనిచేయాలని ఆదేశించామన్నారు. అయినా ఫిర్యాదులు వస్తే తానే స్వయంగా వెళ్లి పరిష్కరిస్తానన్నారు. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆయన గురువారం తన స్వగ్రామం నారావారిపల్లెలోని నివాసంలో మీడియాతో మాట్లాడారు. పార్టీ నేతలు, కార్యకర్తలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. 2025లో ప్రజల అవసరాలను తీర్చామని, 2026లో వారి ఆకాంక్షలను నెరవేర్చేలా పనిచేయాలని టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. టీవీలు, ఫోన్ల ధరలు పెరుగుతాయి. కొత్త టీవీ కొనాలనుకుంటున్నారా? ఫోన్ మార్చాలనుకుంటున్నారా? ల్యాప్టాప్ను అప్గ్రేడ్ చేయాలనుకుంటున్నారా? అయితే వెంటనే కొనేసేయండి. రాబోయే 2 నెలల్లో టీవీలు, ల్యాప్టాప్లు, స్మార్ట్ ఫోన్ల ధరలు గణనీయంగా పెరుగుతాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. మైక్రోచిప్ల కొరత కారణంగా వాటి ధరలు పెరగడం, ఏఐని అందిపుచ్చుకోవడం ఇందుకు కారణాలుగా పేర్కొంటున్నారు. మైక్రోచిప్ల కొరత ప్రభావం ఇప్పటికే కంపెనీలపై తీవ్రంగా ఉందని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ నివేదిక ప్రకారం గడిచిన అక్టోబర్తో పోలిస్తే మైక్రోచిప్ల ధరలు మార్చి కల్లా 120% పెరిగే అవకాశం ఉందని తెలిపారు. దీంతో టీవీ, ఫోన్ల కంపెనీలు ధరలు పెంచక తప్పని పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ఈ ప్రభావం ఇప్పటికే మొదలైందని, అందుకే చాలా కంపెనీలు డిస్కౌంట్లను, క్యాష్ బ్యాక్ ఆఫర్లను తగ్గిస్తున్నాయని నివేదిక వివరించింది. అంధత్వ నివారణలో ఏపీ భేష్. పాఠశాల విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలు, కంటి అద్దాల పంపిణీలో రాష్ట్ర ఆరోగ్య శాఖ అమలు చేస్తున్న పద్ధతులు జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు లభించింది.
2024-25, 2025-26 విద్యా సంవత్సరాల్లో నిర్దేశించిన లక్ష్యాలను సాధించడంలో ఏపీ ప్రభుత్వం చూపించిన చొరవ ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిగా నిలుస్తోందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ తన తాజా నివేదికలో పేర్కొంది. ఈ క్రమంలో కంటి అద్దాల పంపిణీకి సంబంధించి 2026-27 విద్యా సంవత్సరానికి రాష్ట్రానికి కేటాయించిన వార్షిక లక్ష్యాన్ని 90,000 నుంచి ఏకంగా 2.5 లక్షలకు పెంచింది. మాయమైపోతున్నాడమ్మా మనిషన్నోడు. ఆత్మహత్య చేసుకునేందుకు భార్య ఒంటిపై డీజిల్ పోసుకున్నా ఆ భర్త అడ్డుకోలేదు. ఆపై ఒంటికి నిప్పంటించుకున్న ఆమెను కాపాడేందుకు ప్రయత్నించలేదు. పైపెచ్చు ఆమె బలవన్మరణం వెనుక తన పాత్రేమీ లేదనే సాక్ష్యం సిద్ధం చేసుకునేందుకు ఘటనంతా పక్కనే ఉండి సెల్ ఫోన్లో చక్కగా వీడియో తీశాడు. సభ్య సమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేసే ఈ ఘటన గుజరాత్లోని సూరత్లో జరిగింది. మృతురాలు 31 ఏళ్ల ప్రతిమాదేవి. ఆమె భర్త రంజిత్ షా. వీరికి 3 పిల్లలు ఉన్నారు. 3వ బిడ్డ పుట్టాక భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. జనవరి 4న పొరుగింటోళ్ళు మేడ మీద ఆరబెట్టిన గోధుమలని రంజిత్ ప్రతిమా పిల్లలు చిందరవందర చేశారు. పిల్లలను రంజిత్ తిట్టిపోశాడు. బయటకు వెళ్ళనీయకుండా బంధించాడు. తగదని ప్రతిమ వాదించినా రంజిత్ వినిపించుకోలేదు. ఈ విషయంలో వారి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో ఇంట్లో తాను క్యాన్లో డీజిల్ తెచ్చిపెట్టాడని ఒంటి మీద పోసుకొని నిప్పంటించుకుని చచ్చిపో అంటూ భార్యను రంజిత్ రెచ్చగొట్టాడు. అతడి మాటలకు తీవ్ర మనస్తాపం చెందిన ప్రతిమ అలానే చేసింది. మంటలతో తీవ్రంగా గాయపడిన ఆమెను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె 11న మృతి చెందింది. ఆమె ఆత్మహత్య ఘటనలో తనకు ప్రమేయం లేదని, తనకు తానుగా ఆమె ఒంటిపై డీజిల్ పోసుకుని నిప్పంటించుకుంది అనేందుకు రుజువుగా ఘటనంతా రంజిత్ వీడియో తీసినా ఆ వీడియోనే అతడి మెడకు చుట్టుకుంది. పోలీసులు రంజిత్ని అదుపులోకి తీసుకుని జైల్లో పెట్టారు. ఇక మరో ఘటన సీతామర్తి జిల్లాలో ఉదయం పూట శిక్షణా తరగతులకు హాజరయ్యేందుకు రితేష్ కుమార్ అనే 7వ తరగతి విద్యార్థి వెళ్తుండగా చేపల లోడ్తో వెళుతున్న ట్రక్కు అతన్ని ఢీకొట్టి రోడ్డుకు అడ్డంగా పల్టీ కొట్టింది. ఈ ఘటనలో ఆ బాలుడు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే క్షణాల్లో గుమిగూడిన జనం బాలుడు చనిపోయాడన్న కించిత్ సానుభూతి కూడా చూపకుండా రక్తపు మడుగులో ఉన్న మృతదేహాన్ని పట్టించుకోకుండా ట్రక్కులోని చేపలను ఎత్తుకెళ్లడానికి పోటీ పడ్డారు. దొరికినన్ని చేపలను సంచిల్లో వేసుకుని వెళ్ళిపోయారు. శీతాకాలంలో గోల్డెన్ మిల్క్ తప్పక తాగండి. శీతాకాలంలో ఎదురయ్యే ఆరోగ్య సమస్యలను నివారించడంలో గోల్డెన్ మిల్క్ చక్కగా పనిచేస్తుంది. స్టవ్ మీద గిన్నె పెట్టి 1 గ్లాసు పాలు పోసి అరచెంచా పసుపు, చిటికెడు మిరియాల పొడి వేసి బాగా మరిగించాలి. తరువాత పాలను స్టవ్ మీద నుంచి దించి గ్లాసులో పోసుకోవాలి. ఇందులో 1 చెంచా బెల్లం పొడి లేదా తేనె కలుపుకోవాలి. దీన్ని ఉదయాన్నే అల్పాహారానికి ముందు కానీ రాత్రి పడుకునే ముందు కానీ తాగితే మంచి ఫలితాలు ఉంటాయి. రోగనిరోధక శక్తి పెరిగి అంటువ్యాధులు దరిచేరవు. చలి వల్ల నిద్ర సరిగా పట్టని వారికి ఈ పాలు మంచి ఔషధం. పాలల్లో ఉండే ట్రిప్టోఫాన్ అనే అమినో యాసిడ్ ఒళ్ళు నొప్పులను తగ్గించి గాఢమైన నిద్ర పెట్టిస్తుంది. మిరియాల్లో ఉండే పైపెరిన్ అనే ఆల్కలైడ్ జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. పాలలోని ఆరోగ్యవంతమైన కొవ్వులు, పసుపులోని యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని తేమతో నింపుతాయి. చర్మం మృదువుగా చక్కని ఛాయతో మెరుస్తుంది. ఎముకలు బలోపేతం అవుతాయి. గోల్డెన్ మిల్క్ తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరిగి రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. పసుపులో ఉండే కర్కుమిన్ చలికాలంలో ఎదురయ్యే కీలవాతాన్ని, కండరాల సమస్యలను నివారిస్తుంది. జలుబు, దగ్గు నివారణకు తోడ్పడుతుంది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. ఏసీ లేని అమృత్ భారత్ రైళ్లు. హైదరాబాద్ నుంచి ఏపీ మీదుగా 2 రైళ్లు 23న కేరళలో ప్రారంభించనున్న ప్రధాని మోదీ. ట్రంప్ చేతికి నోబెల్. తనకు వచ్చిన శాంతి బహుమతిని అమెరికా అధ్యక్షుడికి బహుకరించిన మారియా మచాడో వెనిజువెలా స్వేచ్ఛకు మద్దతునిచ్చేందుకేనని వెల్లడి. పథకం యజమానులు మారొచ్చు గాని విజేత పేరు మారదని వెల్లడించిన నోబెల్ కమిటీ. మైనస్ మార్కులతో పీజీ ప్రవేశాల.
వైద్య విద్య నాణ్యతపై నీలినీడలు. మిగిలేవి నాన్ క్లినికల్ సీట్లే. ప్రైవేట్లోనే అధికం. ఉత్తరాదిన ఎక్కువగా ఈ పరిస్థితి కనిపిస్తోంది. ఆర్సీబీ హ్యాట్రిక్. WPL 4లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలుపు హ్యాట్రిక్ కొట్టింది. శుక్రవారం గుజరాత్ జైంట్స్ను 32 పరుగుల తేడాతో ఓడించి సీజన్లో వరుసగా 3వ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. WPLలో నేడు ముంబై వర్సెస్ యూపీ. ముంబై వేదికగా మధ్యాహ్నం 3 గంటలకు, ఢిల్లీ వర్సెస్ బెంగళూరు రాత్రి 7:30 గంటలకు. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్లో తిరిగి కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.